వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు మండలం ఆడుపూరు గ్రామానికి చెందిన కొప్పుల వెంకట సుబ్బయ్య తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేశారని, గత వైసీపీ ప్రభుత్వంలో ఆయనపై 14 అక్రమ కేసులు నమోదు కాగా జైలు శిక్ష కూడా అనుభవించారని, అయితే ప్రస్తుతం ఆయనకు క్యాన్సర్ వ్యాధి సోకడంతో నడవలేని స్థితిలో మంచానికే పరిమితమై 7 లక్షల రూపాయలకు పైగా ఖర్చయి ఆర్థికంగా కష్టాల్లో ఉన్న తమ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు. నాకైతే నా అధికారం చేస్తారు. నాకేదో నా అధికారం చేసి ఆపరేషన్ చేసి సార్ నాకు డబ్బు మనకు ఏముంది, ఎంతో ముగించుకున్నా పార్టీ కట్టాను. మొన్న 7 లక్షలు ముగించుకున్నా. సెకండ్ పెట్టాడు వీడు టీడీపీ తరఫున సర్పంచ్ మాకు డబ్బు మనకు నాకు బాగా నాకు డబ్బు ఎంతో ముగించుకున్నా. నాకు డబ్బు తల్లి రాజమ్మ సార్. నేను నా భర్త పేరు సుబ్బయ్య. ఏదో ఆయన మీరు తిరుగుతున్నారు తెలుగుదేశంలో, ఎవరి మాట ఆయన లేదు, కేసులు కూడా పెట్టినారు. ఇప్పుడు ఆయనకి ఆరోగ్యం బాగాలేదు సార్, మీరు ఆదుకోవాలా. మాకు ఛార్జీలు కూడా లేదు హాస్పిటల్ పోయేదానికి. ఆయన మంచం ఎక్కినాడు పెద్ద ఆయన, మమ్మల్ని చూసేవాడు కూడా లేదు. మాకు ఏ దారి లేదు, ఆధారం లేదు, చాలా పేదవాళ్ళం సార్. మీరు దయచేసి మీకు మీ పార్టీలో తిరుగుతూ ఉన్నాడు కాబట్టి మాకు ఏదైనా సాయం చేయండి సార్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ సార్ మాకు ఏదైనా సాయం చేయండి సార్. మా భర్తను గడన వేసుకుంటే సార్. మేము అప్పులు పాలైన 7 లక్షలు వేసింది తెలుగుదేశంలో తిరిగి. నా కొడుకు నా భర్త ఇద్దరు కూడా తిరిగినారు సార్. మాకు ఏదన్నా జీవితాంతరం మీలోనే తిరిగినాడు. మాకు ఏదన్నా సాయం చేయండి సార్.